ఇవ్వబోతే అక్కడేమో ఆమె బడేమియా, ఇక్కడ మన తెలంగాణలోనేమో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చోటమియా. ఈయనేమి తక్కువ తినలేడు. ఈరోజు నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఈరోజు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో దేవుడి మీద ప్రమాణం చేసి సోనియా గాంధీ స్వహస్తాలతో సంతకం పెట్టి గ్యారంటీల పేరుతో బీసీ డిక్లరేషన్ చేయటం జరిగింది. మేనిఫెస్టోలో ఉంది. ఒకటి, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 22.3% నుంచి రిజర్వేషన్ బీసీలకు 42 చేస్తామని రిటర్న్గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కులగణన చేసిన తర్వాత చట్టబద్ధంగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కోర్టులో ఇబ్బంది రాకుండా చూసుకొని 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. రెండో హామీ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. 3, బీసీ సబ్ప్లాన్, చట్టబద్ధ బీసీ సబ్ప్లాన్కు, దాని కూడా పేరు జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొదటి అసెంబ్లీలోనే బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడాది బీసీ సబ్ప్లాన్కు 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 5 సంవత్సరాల్లో 41 లక్ష కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని ఈ 4 హామీలు ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వటం జరిగింది. కానీ మొదటి అసెంబ్లీ అయిపోయింది, జాడలేదు. సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్లో రిజర్వేషను జాడలేదు. ఇప్పుడు కుట్రపూరితంగా ఈ యొక్క బీసీ ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ ఈరోజు స్థానిక సంస్థలో కులగణన చేపట్టకుండానే బీసీ రిజర్వేషన్ 42% పెంచకుండానే సర్పంచ్ స్థానిక ఎన్నికలు, రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికలు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.